ఇప్పుడు మనం ఎండు రొయ్యల బంగాళదుంప కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను లాస్ట్ టైం తిన్నప్పుడు చాలా బాగుంది. అంటే నాకు కొత్తగా అనిపించింది బంగాళదుంపతో ఎండు రొయ్యలు అనేది. మామూలుగా అయితే మనం దోసకాయ టమాటా లేదు అంటే వంకాయతో ఆ కాంబినేషన్లో చూసాను, కానీ ఫస్ట్ టైం నేను బంగాళదుంపతో ఎండు రొయ్యల కూర అనేది ఫస్ట్ టైం నేను తినడం చాలా బాగుంది. ఒకసారి దీని ప్రొసీజర్ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ ఇలా ఎండు రొయ్యలు మనకి ఏ స్టోర్లో అయినా దొరుకుతాయి బయట. సో దీనికి ఎండు రొయ్యలు ఉంటాయి కదా, దీనికి ఈ తోకలు ఉన్నాయి కదా, ఇవి ఫస్ట్ తీసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ స్టోర్ నుంచి తెచ్చుకుంటాం కదా, దాని తర్వాత దీని తల తోక కాళ్ళు అన్నీ తీసేసుకొని నీట్గా శుభ్రం చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో అన్నీ అలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో తల తోక అన్నీ తీసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్ మీద ఇలా వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేయించుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇసుక అవి ఉంటాయి కదా. ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. సో 2-3 మినిట్స్ మనం వేయించుకున్నది ఇలా వాటర్లో వేసుకోవాలి, దేవుకోవాలండి. అంటే మనం పైపైన తీసుకోవాలి, ఎందుకంటే ఇసుక ఏదైనా ఉన్నా కిందకి వెళ్ళిపోద్ది, డస్ట్ ఏదైనా ఉన్నా కానీ పైకి వచ్చేస్తుంది. సో అలా మొత్తం అలా తీసుకోవాలి, ఇదంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇసుక మొత్తం ఎలా కిందకి వెళ్ళిపోయిందో. సో అందుకనే మనం వేయించుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలి. సో ఇందాకలతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం క్లీన్గా ఉన్నాయి. అలా 2 టైమ్స్ క్లీన్ చేసుకోండి. సో ఇలా ఆనియన్స్ కట్ చేసుకోండి. ఆనియన్స్ కట్టర్తో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం వేసుకొని, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అవి జీలకర్ర ఆవాలు వేగిపోయినాయి. సో తర్వాత ఆనియన్స్ వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని అలా కొంచెం సేపు తిప్పుకోండి, మగ్గాలి ఆనియన్స్. నెక్స్ట్ ఇవి కూడా వేసేసుకోండి. ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా ఎండు రొయ్యలు కూడా వేసేసుకోండి. ఇవి మనం ఫస్టే వేసుకున్నాం కదా ఎండు రొయ్యలు, ఎందుకంటే పచ్చి వాసన పోవాలి, నూనెలో బాగా మగ్గాలి అవి, అందుకనే ముందే వేసేసుకున్నాం. 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా తిప్పేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇంట్లో పట్టింది అయితే బాగుంటుందండి, బయటది కొంచెం టేస్ట్ మారుతుంది. ఇది ఇంట్లో చేసుకుందే. కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా నూనెలో మగ్గబెట్టుకోవాలి. ఒక 2 బంగాళదుంపలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఈ లోపల ఈ క్వాంటిటీ అయితే మనకి ఇద్దరం తినొచ్చు. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ వేసుకోండి. కారం కూడా యాడ్ చేసుకోండి, ఎల్లుల్లిపాయ కారం, ఇది చాలా బాగుంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి, జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోద్ది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత. సో బంగాళదుంపలు ఎప్పుడైనా మనం కర్రీలోకి వేసుకునే ముందు బాగా పిసికి కడుక్కోవాలండి, ఎందుకంటే దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే మనం కర్రీలో వేసినప్పుడు కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేటప్పుడు కానీ ఆ క్రిస్పీనెస్ అనేది బయటపడుతుంది. సో ఇది ఒక టిప్ అండి దీనికి. సో ఇలా కడిగి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలన్నీ దీంట్లో యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకోండి బంగాళదుంపలు యాడ్ చేసుకున్న తర్వాత. సో ఎండు రొయ్యలు ఇలా మనకి ప్యాకెట్లో అవైలబుల్ ఉంటాయండి స్టార్ బజార్లో. ఇట్లా 80 గ్రామ్స్ 90 రూపీస్. మీరు ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. సో 1 మినిట్కి ఒకసారి ఇలా కలుపుకుంటా ఉండండి ఒకసారి. సో ఇలా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గబెట్టుకోవాలండి. చూడండి ఎలా మగ్గిపోయాయో. అండ్ ఇప్పుడు కొంచెం గరం మసాలా చల్లుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోండి. సో గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కర్రీ రెడీ అయిపోతుంది.